హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కసారి ఈ వీడియోని గమనించండి. ఆకలికి కులం లేదు, చావుకి మతం లేదు, మనుషులంతా ఒక్కటే అంటూ ప్రిన్స్ యావర్ ఈ వీడియోని పోస్ట్ చేశారన్నమాట తన ఇన్స్టాగ్రామ్ వేదికగా. నిజంగా ప్రిన్స్ యావర్ ఒక ముస్లిం అయ్యండి ప్రతి ఒక్కరికి తను హిందువుల్ని లేకపోతే దేవాలయాన్ని కూడా వెళ్తూ అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళని కలిసి తను ఆనందంగా భోజనం పెడుతూ ఉన్న వీడియో తను షేర్ చేశారనమాట. ఆకలికి కులం లేదు, చావుకి మతం లేదు అంటూ స్పష్టంగా తెలుగులో టైప్ చేసి తను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశాడు. నిజంగా ప్రిన్స్ యావరికి కుల మతాలు అంటే అస్సలు పట్టించుకోవడం, మనిషిని మనిషిగా చూస్తారు. నీడీ పీపుల్ ఆల్రెడీ మీరు చూశారు బిగ్ బాస్ హౌస్లో కూడా తను, నేను కానీ ఇన్కేస్ గెలిస్తే ఖచ్చితంగా నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, హెల్ప్లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను, వాళ్ళని నేను చూసుకుంటాను, నాకు చేతనే నేను చేస్తాను అని తను మాట ఇచ్చారనమాట. దాని తర్వాత తను బిగ్ బాస్ విన్ కాలేకపోయాడు, కానీ 15 లాక్ రూపీస్ క్యాష్ ప్రైజ్ తీసుకున్నాడు. అందులో కూడా అంతా పోను 8 lakhs 9 lakhs ఏమో వచ్చిందని చెప్పారనమాట. ఇప్పుడు తను కుల మతాలన్నీ పక్కన పెట్టి అందరినీ మనిషిని మనిషిలాగా చూస్తూ బాగా సపోర్ట్ చేస్తూ పేదవాళ్ళకి భోజనం పెడుతూ ఆ పిల్లల్ని ప్రిన్స్ యావర్ అలానే వాళ్ళ అన్నగారు ఇద్దరు కూడా ఒక వీడియో అయితే షేర్ చేశారనమాట. ఈ యొక్క వీడియో ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గర అయ్యారు ప్రిన్స్ యావర్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఆ వీడియో మీ అందరు చూసే ఉంటారు అనమాట. ఇప్పుడు ఇంకొకసారి మీరు కావాలంటే ప్రిన్స్ యావర్ ఇన్స్టాగ్రామ్ వెళ్ళి చూడొచ్చు అనమాట. అక్కడ మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఈ యొక్క వీడియోతో ప్రిన్స్ యావర్ అభిమానులందరూ కూడా చాలా పండగ చేసుకున్నారు అని చెప్పుకోవచ్చు. ప్రిన్స్ యావర్ అంటే హౌస్లో ఉన్నప్పుడు అందరూ అతను చాలా ఆరోగ్యంగా బిహేవ్ చేస్తున్నాడు, ఎక్కువ గొడవ పడుతున్నారు అందరూ భావించారు. అది కాదురా మా ప్రిన్స్ అంటే ఇదిరా అంటూ చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు అనమాట. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.